థ్యాంక్స్? ఎప్పుడూ మెకానికల్ థ్యాంక్సే. ఆయన దగ్గరికి వెళ్ళి హృదయపూర్వకంగా చెప్పేటటువంటి కృతజ్ఞత ఎన్నడూ ఉండదు. పరమానందంగా ఈశ్వర ఎన్ని ఇచ్చావయా, నిన్నటి రోజున ఎన్ని చూపించావు, ఎంత అనుభవింపచేశావు, ఎంత వైభవం నాకు కృప చేశావు, నా చేత గంధం తీయించి నువ్వు రాసుకున్నావా తండ్రి, ఎంత అనుగ్రహించావయా అని సంతోషంగా ఆయన దగ్గరికి వెళ్ళి పరమానందంతో మాట్లాడినటువంటి సందర్భం ఇది. అలా మాట్లాడగలిగిన ప్రజ్ఞ ఉంటే ఇది ఎవడు నిర్మించాడో నువ్వు ఊహించగలిగితే చాలు. అందుకు కదండి వారు జగద్గురువులు అయ్యారు. సామాన్యుడి స్థాయికి దిగిపోయి ఇటువైపుకి తిప్పారు శంకరాచార్యుల వారు. కాతే కాంత, పిచ్చెక్కిపోతున్నావు భార్య అని. ఎవరావిడ, ఎక్కడి నుంచి వచ్చింది? కస్తే పుత్ర. మా ఆవిడ సంగతి మాకేం తెలుస్తుందండి, మా అత్తగారు మామగారిని అడగాలి, ఇప్పుడు వాళ్ళతో మాటలు లేవు మాకు, అందులో అడగం. అదొకటి ఉంటుందిగా లోకంలో. తేరగా దొరికే వాళ్ళు ఎవరంటే వాళ్ళతో మాటలు మానేయచ్చు. కస్తే పుత్ర, కొడుకు ఎవరు? పోనీ మీ అబ్బాయి నీకు తెలియాలిగా ఎక్కడి నుంచి వచ్చాడో. ఆ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు నీకు? నువ్వు తీసుకొచ్చి పెట్టావా వాడికి కాళ్ళు చేతులు? నువ్వు పెట్టావా గోళ్ళు? నువ్వేమైనా పెట్టావా వాడికి గుండెకాయ? నువ్వేం పెట్టలేదుగా. మరి ఎక్కడి నుంచి వచ్చాడు వాడు? మరి నీ కొడుకు అని నువ్వు అంటున్నావు, వాడు ఎక్కడి నుంచి వచ్చాడో, ఎవరు తయారు చేశారో ఎప్పుడన్నా అడిగావా? కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర. ఈ పెళ్ళాన్ని ఈ కొడుకుని పట్టుకుని నా సంసారం అండం తిరుగుతున్నావు, ఇంకా విచిత్రం కదూ. కస్యత్వం, నువ్వెవరు? కుతయాయాత, ఎక్కడి నుంచి వచ్చావు? మా అమ్మగారి కడుపులోంచి వచ్చాను. మీ అమ్మగారి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరు పెట్టారు ఇవన్నీ? మీ అమ్మగారు పెట్టారా? పోనీ ఎవరు తయారు చేశారు ఇవన్నీ? వాడెవరో ఎప్పుడన్నా ఆలోచించావా? తత్వం తించేతదీయ భ్రాత. ఓ తమ్ముడా ఆలోచించబోయ్. ఏమి శంకర భగవత్పాదులండి, ఆయన కర్మ మన్ని పట్టుకుని తమ్ముడా అని పిలవవలసిన అవసరం ఆయనకి. అలా అంటే కొంచెం ప్రేమగా పిలిస్తే కాస్త ఆలోచిస్తాడేమో, ఆలోచిస్తే కొంచెం కృతజ్ఞత చూపిస్తాడేమో, చూపిస్తే ఈశ్వరానుగ్రహం పొందుతాడేమో, పొందితే బాగుపడతాడేమో. వాడు బాగుపడ్డం కన్నా నాకు ఇంకేం కావాలి? పోతే పోయిందిలే, తమ్ముడా అంటే వచ్చిన నష్టం ఏమిటి? అందుకని మూఢ అంటూ మొదలెట్టినైనా భ్రాత అన్నారు మధ్యలో. ఎంత ఉదారులు చూడండి మహానుభావులు శంకరులు. అందుకే శంకరులంటే శంకరులే. వారికి